మొన్న గుంటూరులో జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బొండా ఉమాతో పాటు ఇతర పార్టీ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ వేదికపై మాట్లాడినటువంటి బొండా ఉమ ముద్రగడ పద్మనాభం దీక్ష వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేయటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి అంబటి రాంబాబుతో ఆలింగనాలు చేసుకుంటూ కరచాలనాలు చేసుకుంటూ సన్నిహితంగా మెలగటం వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు బొండా ఉమ్మపై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి అసంతృప్తి ఏటో తెలుసుకోవాలంటూ ఆయన వివరణ కోరాలంటూ పార్టీ నేతలకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అలాగే మరొక నేత నిమ్మల రామానాయుడు బొండా ఉమను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశంపై స్పందించినటువంటి బొండా ఉమ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సంతాప సభకు వెళ్ళలేదు. మన పార్టీలో అలియన్స్గా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత దాసరి రాము ఏర్పాటు చేసినటువంటి సంతాప సభకు మాత్రమే నేను వెళ్ళాను. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలైనటువంటి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి జక్కంపూడి రాజా ఏర్పాటు చేసినటువంటి సంతాప సభలకు వెళ్ళి మాట్లాడారు. వారిని కూడా వివరణ కోరతారంటూ ఆయన తిరిగి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం వర్మ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఏదైనా న్యాయం చేస్తే అది ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కాపులకి ఏ రకమైనటువంటి న్యాయం చేయలేదు, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి కూడా ఆయన మాట నిలబెట్టుకోలేదంటూ తిరిగి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక్క విషయం అయితే మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి అయితే ఆయన హామీ ఇవ్వలేదు. ఆయన చెప్పిందల్లా కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ నిధులు పెంచుతానని అన్నారు. అదేవిధంగా కాపు మహిళలకు కాపు నేస్తున్నటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు కాపులకు సంబంధించి ఏ పథకాలు అమలు చేస్తున్న దానిపై కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బొండా ఉమ అయితే తన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారానికి దారి తీసినటువంటి నేపథ్యంలో ముద్రగడ చనిపోయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్లో ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ పలు రకాలైనటువంటి కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఆ రోజు ముద్రగడ కుటుంబ సభ్యులు ఆయన యొక్క అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ లాంఛనాలతో సంబంధించినటువంటి అంత్యక్రియలు జరిపిస్తామని ప్రభుత్వం చెప్పినా నా తండ్రికి అది ఇష్టం లేదు, ఆయన చివరి కోరిక కూడా అది ఏ రకమైనటువంటి ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను గౌరవించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము అనుమతించమంటూ కుటుంబ సభ్యులు చెప్పినా సరే పోలీసులు వాళ్ళ అనుమతి లేకుండా బలవంతంగా అక్కడికి వెళ్ళి అంత్యక్రియల్లో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించడం, ఆ సమయంలో అడ్డుకున్నటువంటి అంబటి రాంబాబుపై కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఒకవేళ కుటుంబ సభ్యులు వద్దన్నా సరే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్గొనడం. మరొక వైపు ముద్రగడ చనిపోయిన తర్వాత ఆయన చివరి కోరికగా తాను చనిపోయినా సరే తన కుమార్తె గడప తొక్కడానికి వీల్లేదంటూ అంతకుముందు ఒక మీడియాలో ముద్రగడ వ్యాఖ్యానించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఆ సమయంలో కూడా బార్లపూడి క్రాంతి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నేతగా ఉన్నారు కాబట్టి ఆవిడ జనసేన పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి అక్కడ కూడా పోలీసులని ఉపయోగించుకుని ఆమె బౌన్సర్లతోటి రౌడీలతోటి ముద్రగడ పద్మనాభం గారి యొక్క పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిందంటూ నిన్న ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు కూడా వ్యాఖ్యానించినటువంటి విషయం తెలిసింది. అంటే ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి సంస్మరణ సభలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే కాపు ఉద్యమానికి సంబంధించి ముద్రగడ చేసినటువంటి సేవ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేదు. ఇప్పుడు ఆయన చనిపోవడంతో కాపు సామాజిక వర్గం వరకు కూడా ఒక కుటుంబ పెద్దను కోల్పోయామన్నటువంటి బాధలో వాళ్ళుంటూ పార్టీలకు అతీతంగా, అంటే మొన్న జక్కంపూడి రాజా ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ సభకు కూడా జనసేన పార్టీ నాయకులు వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖ నేత అయినటువంటి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అంటే ఒక కులపరమైనటువంటి నాయకుడు చనిపోయినటువంటి నాయకత్వానికి వాళ్ళు వాళ్ళ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళ సంతాపంగా పాల్గొంటుంటే దానిపై కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తూ వీళ్ళందరూ పాల్గొనటాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే మరొక వైపు చూసినట్లయితే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ముద్రగడ పద్మనాభం తర్వాత ఎవరు ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తారు, లేదంటే కాపుల్లో ఆయనంత సామర్థ్యం ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా లేని పక్షంలో ఎవరైనా సరే
ఇప్పుడు ముద్రగడ పద్మనాభం సేవలను అయితే మాత్రం స్మరించుకుని తీరాల్సిందే. 2016లో ఆయన చేపట్టినటువంటి దీక్ష వేలాదిగా లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా తరలి రావటం, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఆయన్ను అరెస్ట్ చేయించడం, అంటే ఇంటి దగ్గర దీక్ష చేస్తున్న ఆయన్ను కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ లాఠీ చార్జ్ తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ఈ అంశాలన్నిటిపై కూడా తెలుగుదేశం పార్టీ వరకు కూడా చాలామందికి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరికీ కూడా చంద్రబాబు నాయుడుపై పూర్తి అసంతృప్తి ఉంది. ఈ సమయంలో ముద్రగడ సంస్మరణ సభల్లో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలపై కూడా ఆయన ఆంక్షలు విధించడం, ఆ రకమైనటువంటి సంస్మరణ సభల్లో పాల్గొవద్దంటూ వారిపై బలప్రయోగం చేయటం అనేది మంచిది కాదంటూ కాపు నేతలు కూడా ఆ చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా బొండా ఉమ చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ముద్రగడపై గౌరవంతో చేస్తున్నారు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైనా ఆయన చంద్రబాబు నాయుడు పైకి ఎదురు తిరిగే విధంగా మాట్లాడే విధంగా ఒకవేళ ప్రేరేపిస్తుంది అన్నటువంటి అంశాలపై అయితే స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అలాగే నిమ్మల రామానాయుడు ఆయన వివరణ కోరడంతో ఇంకా బొండా ఉమ ఏ రకమైనటువంటి వివరణ ఇచ్చారన్న అంశం కూడా ఇంకా బయటకు రాలేదు. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన అంశానికైతే నేనైతే సంతాప సభకు వెళ్ళలేదు, జనసేన పార్టీ నేత పెట్టినటువంటి సంతాప సభకు మాత్రమే నేను వెళ్ళానంటూ బొండా ఉమ అయితే తెలియజేయడం జరిగింది. అయితే జ్యోతి నెహ్రూ లాంటి వాళ్ళు కూడా వివరణ కోరతారంటూ ఆయన అడిగినటువంటి ప్రశ్న నేపథ్యంలో మరి వారికి కూడా నోటీసులు జారీ చేసి వివరణ కోరతారా, లేకపోతే ముద్రగడ పద్మనాభం సంతాప సభలు జరగకుండా ఈ రాష్ట్రంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు నేరుగా ఆ సంస్మరణ సభల్లో పాల్గొనటాన్ని జీర్ణించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే కాపులపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొంతమంది కాపు జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఏ రకమైనటువంటి దుమారాన్ని రేపనున్నాయి, కాపు నేతలంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి మళ్ళీ పోరాటం చేసే పరిస్థితి మళ్ళీ కనబడుతుందా, ఏం జరగబోతుంది, బొండా ఉమ అంశంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవ్వబోతుంది అన్నటువంటి అంశాలతో మరిన్ని వివరాలతో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలపై కూడా ఆయన ఆంక్షలు విధించడం, ఆ రకమైనటువంటి సంస్మరణ సభల్లో పాల్గొవద్దంటూ వారిపై బలప్రయోగం చేయటం అనేది మంచిది కాదంటూ కాపు నేతలు కూడా ఆ చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా బొండా ఉమ చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ముద్రగడపై గౌరవంతో చేస్తున్నారు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైనా ఆయన చంద్రబాబు నాయుడు పైకి ఎదురు తిరిగే విధంగా మాట్లాడే విధంగా ఒకవేళ ప్రేరేపిస్తుంది అన్నటువంటి అంశాలపై అయితే స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అలాగే నిమ్మల రామానాయుడు ఆయన వివరణ కోరడంతో ఇంకా బొండా ఉమ ఏ రకమైనటువంటి వివరణ ఇచ్చారన్న అంశం కూడా ఇంకా బయటకు రాలేదు. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన అంశానికైతే నేనైతే సంతాప సభకు వెళ్ళలేదు, జనసేన పార్టీ నేత పెట్టినటువంటి సంతాప సభకు మాత్రమే నేను వెళ్ళానంటూ బొండా ఉమ అయితే తెలియజేయడం జరిగింది. అయితే జ్యోతి నెహ్రూ లాంటి వాళ్ళు కూడా వివరణ కోరతారంటూ ఆయన అడిగినటువంటి ప్రశ్న నేపథ్యంలో మరి వారికి కూడా నోటీసులు జారీ చేసి వివరణ కోరతారా, లేకపోతే ముద్రగడ పద్మనాభం సంతాప సభలు జరగకుండా ఈ రాష్ట్రంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు నేరుగా ఆ సంస్మరణ సభల్లో పాల్గొనటాన్ని జీర్ణించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే కాపులపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొంతమంది కాపు జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఏ రకమైనటువంటి దుమారాన్ని రేపనున్నాయి, కాపు నేతలంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి మళ్ళీ పోరాటం చేసే పరిస్థితి మళ్ళీ కనబడుతుందా, ఏం జరగబోతుంది, బొండా ఉమ అంశంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవ్వబోతుంది అన్నటువంటి అంశాలతో మరిన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.